ఒకసారి పబ్లిక్ చూడండి, ఏడికి పోతురో ఏమో కానీ పోతనే ఉన్నారు, పోతనే ఉన్నారు, పోతనే ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి పోతనే ఉన్నారు. ఒకసారి అక్కడ చూడండి, ఒకసారి చూడొచ్చు, ఇంకా వస్తూనే ఉన్నారు పబ్లిక్. చూడండి, వస్తూనే ఉన్నారు పబ్లిక్. అయితే ఒకసారి చూపిస్తా చూడండి, అక్కడ చూడండి, ప్రవాహమే అక్కడ అక్కడ దాకా నడుస్తూనే ఉన్నారు జనం. అయితే చూడొచ్చు, స్ట్రీట్ అయితే ఎంత రష్గా ఉందో ఒకసారి చూడొచ్చు. అక్కడ దాకా చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో. షాంఘాయ్ వస్తే పక్కా ఇక్కడికైతే రండి, నంజింగ్ రోడ్. ప్రజెంట్ అయితే మన హోటల్ రూమ్ నుంచి లోకల్ మార్కెట్స్ ఏమైనా ఉన్నాయేమో విజిట్ చేద్దామని వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే క్యాబ్ దిగి ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒకసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. రోడ్డు క్రాస్ చేయడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. మన సైడ్ కూడా చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. పబ్లిక్ మాత్రం ఫుల్గా ఉన్నారు. పబ్లిక్ చూడవచ్చు ఇక్కడ మీరు, ఫుల్ పబ్లిక్. ఇప్పుడే మనకు ఈ యొక్క క్రాసింగ్ లైన్ క్రాస్ అయ్యారో ఒకసారి చూసుకోవచ్చు, ఎంతమంది పబ్లిక్ వస్తున్నారో అవతల సైడు. నిమిషానికి ఓ పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు. ఇంకా చాలామంది అవతల సైడ్ కూడా వస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. ఇప్పుడు సిగ్నల్ వదిలారు కాబట్టి, గ్రీన్ సింబల్ పడ్డది కాబట్టి పబ్లిక్ అందరు వచ్చిర్రు. ఒకసారి చూడండి, చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు ఎక్కువ. కానీ ఇంకో విషయం ఏంటంటే, మన తెలుగు వాళ్ళు అయితే ఒక్కరు కూడా కనిపించలేదు. నాకైతే తెలుగు వాళ్ళు అయితే కనిపించలేదు, అందరు ఫారినర్సే ఉన్నారు అండ్ లోకల్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చూడండి, ఎవరైనా తెలుగు వాళ్ళు టూరిజానికి టూరిస్ట్గా ఎవరైనా వచ్చిరేమో అని చూద్దాం అనుకున్నా, కానీ నాకైతే ఎవ్వరు కనిపిస్తలేరు ఇక్కడ. ఇక్కడ చూడండి ఫుల్ ఆఫ్ పబ్లిక్. ఇంకా మీకు ముందు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా, చలో. షాంఘాయ్కి వస్తే మాత్రం ఈ యొక్క స్ట్రీట్ని విజిట్ చేయండి. ఫుడ్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి అవైలబుల్. ప్రజెంట్ అయితే నేను చూడొచ్చు 100 యువాన్ ఇచ్చేసి ఈ యొక్క గేమ్ ఆడదాం అనుకుంటున్నా, ఎట్లుంటుంది అనేది. ఒకసారి మాకు ఇద్దాము. 5 చిట్టీలు తీసుకుంటా చూడండి, 5 కార్డ్స్, 5 20 రూపీస్. 20 అనేది నో ఐ విల్ సెలెక్ట్. మనకు నచ్చిన ఒక 5 తీసుకుంటామా. 3 4 1 2 3 4 అండ్ 5, మొత్తానికి 20 అంటే మొత్తం 100 యువాన్ ఇచ్చేసి మనం 5 తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు 1 by 1 అయితే గీక్తా, అట్లనే చూడండి వీడియో. ఒకసారి గీక్తా చూడండి. ఒకసారి చూడండి, ఇక్కడ 2 నెంబర్లు వస్తాయి, పైన 2 నెంబర్లు వస్తాయి. ఈ పైన గీకిన 2 నెంబర్లు ఫస్ట్ అయితే మీకు పైన 2 నెంబర్లు గీకుతుంది చూడండి. ఇప్పుడు ఏమొచ్చినాయి మనకు 02 అండ్ 30 అంటే 2:30 వచ్చింది. ఇందులో మొత్తం ఈ నెంబర్లు ఏడ మ్యాచ్ అయినా కూడా మనకి అమౌంట్ ఇస్తారు. చూడొచ్చు, ఇప్పుడు మనం గీకుదాము. ఓకే, 30 రావాలి ప్లస్ 02 రావాలి. ఒకసారి చూడొచ్చు, ఆల్రెడీ మనకు 02 వచ్చింది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ పైన ఉన్న 02, ఇక్కడ 02 మ్యాచ్ అయిపోయింది. ఒకటైతే వచ్చింది ఆల్రెడీ. 20 యువాన్ మనం గెలిచాము. అండ్ 30 రావాలి మనకు. సో 30 వస్తుందా రాదా చూస్తా. 30 ఎక్కడుందో, 30 ఉందా? 30 అయితే కనిపించట్లేదు మరి. 31 ఉంది, 33 ఉంది అండ్ ఇక్కడ ఇంకోటి అయితే రాలేదు. ఈ ఒక కార్డు 20 యువాన్ కదా, ఈ 20 యువాన్ మందం ఇది వచ్చింది. 02 మాత్రం వచ్చింది అండ్ 30 మాత్రం ఎక్కడ రాలేదు. చూసుకుంటా, ఈ 2 చూడండి, మనకు 40 వచ్చినాయి. 02లు 2 వచ్చినాయి ఇక్కడ, అంటే 40 యువాన్ వస్తుంది మనకు. ఓకే, మనం ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి గీకుదాం చూస్తా. పైన నెంబర్లు చూడవచ్చు, ఇక్కడ 28 అండ్ 31 వచ్చింది. ఇవన్నీ గీకుతా. ఒకసారి చూడండి, 28 31 ఈ 2 రావాలి మనకు. ఒకటైతే 28 అయితే వచ్చింది. ఒకసారి చూపిస్తా ఈ కార్డులో మీకు. ఈ గేమ్ చూడండి, ఇక్కడైతే 28 అయితే వచ్చింది. ఇక్కడ పైన 28 ఉంది కదా మనకి, ఇక్కడ 28 అయితే ఒకటి మ్యాచ్ అయింది అన్నట్టు, ఒకటి మ్యాచ్ అయిపోయింది.
ఇంకోటి గీకుదాము. ఇంకోటి మనకు 28 మ్యాచ్ అయింది కాబట్టి 31 రావాలి. మరి 31 అయితే కనిపించలేదు. 31 చూద్దాం ఏమన్నా వస్తుందేమో. 32 కనిపించింది, 31 అయితే రాలేదు. అండ్ ఇంకా ఇక్కడ ఈ నెంబర్లో 38 అండ్ 8 ఓకే ఇవే వచ్చినాయి. అంటే ఇందులో మనకు ఒక్క నెంబర్ కలిసింది, సింగిల్ డిజిట్ 28 ఒక్కటి మాత్రం కలిసింది. మిగతా ఇంకా 28లు ఎక్కడ ఉన్నాయా? 28 అయితే ఎక్కడ లేవు, ఇంకా 08 ఉంది. ఇందులో ఈ కార్డులో మాత్రం ఒక్కటి కలిసింది. ఇంకోటి థర్డ్ది చూద్దాము కార్డు. ఇక్కడ నెంబర్లు ఏమొచ్చినాయి మనకు? 39 అండ్ 10. ఈ రెండు నెంబర్లు వస్తాయేమో ఒకసారి చూద్దాము. ఒకసారి చూడాలి. ఇక్కడ కార్డు చూద్దాం. ఇక్కడనైతే ఏం రాలేదు, 10 రాలేదు అండ్ 39 ఫస్ట్ సిరీస్లో అండ్ 39 రావాలి. 10, 12 ఇక్కడ ఏం రాలేదు. రెండో లైన్కి వెళ్దాము. రెండో లైన్ 39 ఇక్కడ కూడా ఏం కనపడలే. అండ్ ఈ కార్డులను అయితే మనకి ఏం మ్యాచ్ అయ్యేటట్టు కనిపిస్తలేదు నాకైతే. చూద్దాము. ఇక్కడ 37 వచ్చింది కానీ 39 కావాలి, 10 అయితే రాలేదు. అండ్ ఇక్కడ చూద్దాము. ఒక్కటి వచ్చింది అబ్బా, ఒక్కటి వచ్చింది. ఈ కార్డులో ఒక్కటి వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు అన్నీ మొత్తము చూడండి. 50 గ్రామ్స్ వచ్చేసి 5.90 యువాన్ అంట. 50 గ్రాముల చాక్లెట్స్ కొంటే అరౌండ్ 6 యువాన్స్ పడుతుంది. ఇక్కడ చూడండి, ఇది బిస్కెట్ ప్యాకెట్ 39 గ్రామ్స్ది 9.80 యువాన్ పడింది. చూడండి, చాక్లెట్స్ అండ్ బిస్కెట్ షాప్లోకి వచ్చినాయి. ఇప్పుడైతే జస్ట్ అట్లా చూసుకుందామని చెప్పేసి. ఇక్కడ చూద్దాము. ఇవి మ్యాంగో అంట, చూడొచ్చు మ్యాంగో ఫ్లేవర్. ఇవన్నీ చాక్లెట్ల షాప్ ఇదంతా. చాలా బాగుంది. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ అన్ని తిరగాలంటే మనకు మస్తు టైం పడుతుంది. సరే చూసుకోవచ్చు. షాపింగ్ చేసే వాళ్ళకు, ఫుడ్ లవర్స్కి అండ్ చిన్నపిల్లలు అందరికీ అన్ని రకాల సంబంధించిన అవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఓపెన్గానే సిగరెట్ తాగుతారు అమ్మాయిలు అయితే. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సిగరెట్ మాత్రం మ్యాండేటరీ లాగా తాగేస్తున్నారు. ఇక్కడ సిగరెట్లు మాత్రం చైనాలో ఫుల్ సిగరెట్లు తాగుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న ట్రైన్ కూడా ఉంది, చిన్న పిల్లలు ఆడుకోవడానికి మేబీ. ఇక్కడ చూడండి, అందరు బొమ్మలు ఉన్నట్టే ఉన్నారు. మొత్తం కదలకుండా నిలబడితే బొమ్మనేమో అనుకుంటాం మనం అయితే. అట్లనే ఉన్నారు సేమ్ అందరూ. ఓ స్ట్రీట్ మొత్తం అక్కడ దాకున్నారు. చూడొచ్చు, ఇక్కడ స్ట్రీట్లో చూడొచ్చు. ఇలా చిన్న ట్రైన్లో ఎక్కేసి అలా వెళ్తున్నారు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ట్రైన్ గేమ్లో. ఇంకొద్దిసేపు అయితే మొత్తం లైట్స్తో ఆన్ అయిపోతుంది స్ట్రీట్ అంతా. ఇక్కడ కనిపిస్తున్న షాప్ ఇది గోల్డ్ షాపు. ఇక్కడ మన ఇండియాలో ప్రైస్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ గోల్డ్ ప్రైస్ అయితే. నేనైతే లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేసిన రేట్లు కంపారిజన్ చేస్తే ఇక్కడనే ఎక్కువ ఉన్నాయి. ఒకసారి చూద్దాము. ఒక్కసారి ఈ యొక్క ప్రైస్ ఎంత ఉందంటే, ఈ రింగ్ వచ్చేసి 2754 యువాన్స్ ఉంది. ఆ రింగ్ ఒక రేట్ వచ్చేసి ఇంటూ 15 కొట్టండి. ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న రేట్ అయితే ఎగ్జాక్ట్ అరౌండ్ 15 అంటే 14.60 ఉంది. మనకు ఆ యువాన్లు ఇంటూ 14.60 కొడితే మన ఇండియన్ ప్రైస్ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. చూసుకోవచ్చు. గోల్డ్ షాప్ చూడండి, ఈ సైడ్ చూపిస్తా మీకు. ఇక్కడ చూడండి, ప్రైజెస్ అయితే ఎక్కువనే ఉన్నాయి. కంపారిజన్ చేసి చూశాను, ప్రైజెస్ అయితే ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ వాచెస్ వచ్చేసి
చూడండి ఎంత ఉంది. వాచెస్ 168 యువాన్, 228 యువాన్, 208 యువాన్. ఈ వాచెస్, ఈ ప్రైజెస్ ఒకసారి ఆ ప్రైజ్ కూడా చూడొచ్చు. 4,58,160 అంటే మన కరెన్సీలో ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఇక చూడొచ్చు. మీకు చూపించిన నెక్లెస్ మీకు చూడండి ఒకసారి. 4,58,160 యువాన్లు ఇంటూ 15. దీని ప్రైస్ వచ్చేసి అంత ఉంది. ఎంత ఎక్స్పెన్సివో ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, చిన్నది 63,560 యువాన్లు. ఇక్కడున్న చిన్న లాకెట్ చాలా ఎక్స్పెన్సివ్. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు స్ట్రీట్లోకి వెళ్ళిపోదాము. మనం ఒక్క దగ్గరనే ఉంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేము కాబట్టి మనం నెక్స్ట్ స్ట్రీట్లోకి వెళ్ళిపోదాము. చూడండి, షాపు నుంచి బయటకు వస్తే ఎలా ఉందో. చీమలు ఉన్నట్టే, జనాలు అయితే చీమలే మొత్తం. ప్రజెంట్ అయితే మనం గోల్డ్ షాప్లో ఉన్నాం కదా. రేట్లు అయితే బీభత్సమైన రేట్లు ఉన్నాయి. టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఒకసారి చూడండి, నెక్స్ట్ షాప్ దగ్గరికి వచ్చిన ఇక్కడ చిన్న అట్రాక్షన్ ఉంది చూడండి ఒకసారి. డ్రాగన్తోని చూడండి ఒకసారి ఎట్లుందో. ఇక్కడ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా. మొత్తం డ్రాగన్. ప్రజెంట్ అయితే మళ్ళీ నేను సిల్వర్ షాప్లోకి వచ్చిన. ఇదంతా సిల్వర్ షాపు. 1 గ్రామ్ వచ్చేసి 49.8 ఉంది ఇక్కడ. ఇది ప్రైజ్. బాగుంది. ఇక్కడ నుంచి లొకేషన్ కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే మళ్ళీ మనం వేరే షాప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు సార్ చూడండి, ఎంట్రన్స్ ఇందాక చూపించిన కదా, ఇప్పుడు ఎగ్జిట్. సార్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. డ్రాగన్ చూడండి, అట్రాక్షన్ బాగుంది ఇక్కడ. మీకు డిస్ప్లేలో చూపిస్తా చూడండి. డిస్ప్లేలో పడుతుంది నాన్జింగ్ రోడ్. ఒకసారి చూడండి, ఇంకా జూమ్ చేసి చూపిస్తా. నాన్జింగ్ రోడ్ చూసారు కదా. ఈ ఏరియాకి రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది సిటీ మాత్రం, చాలా బాగుంది. అటు సైడ్ అయితే బస్సు సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి, ఇంకా పబ్లిక్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ అయితే నేను హువావే మొబైల్ షాప్కి వచ్చాను. ఒకసారి చూసుకోవచ్చు. ప్రైజెస్ చూపిస్తా ఎట్లా ఉన్నాయి అనేది. 120 GB ప్లస్ 512 GB 7,499 అండ్ 16 GB 7,999. ఒకసారి చూసుకోవచ్చు. స్టోరేజ్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇది మొబైల్ షాపు. ప్రైజెస్ చూపిద్దామని వచ్చిన ఇక్కడికి. ప్రజెంట్ నేను దీని కెమెరా చెక్ చేద్దామని ఒక ఫోటో తీసిన. చూడొచ్చు ఇందులో. పర్లేదు, బాగుంది. కెమెరా అయితే బాగానే ఉంది. ఇందులో ఫోటో తీసుకొని చూపిస్తున్నా మీకు. కెమెరా అయితే పర్లేదు, బాగుంది. ఈ యొక్క షాంఘై సిటీ నైట్లో చూడండి ఎంత బాగుందో. నాన్జింగ్ రోడ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంత పెద్ద సిటీలో ఈ మధ్యలో చెట్లతోనే అయితే చాలా అందంగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. 100% షాంఘై వస్తే నాన్జింగ్ రోడ్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. సో ప్రజెంట్ అయితే నాకైతే ఆకలి అవుతుంది. ఏమైనా తిందామని చూస్తున్నా. ఇక్కడ ఏమైనా షాప్స్ ఏమైనా ఉంటాయేమని. మొత్తము మనం తిరిగి నడిచి బాగా కాళ్ళు వస్తున్నాయి. ఆకలి అవుతుంది కొంచెం. ఏమైనా తినాలి ఇప్పుడు. ఆకలి అవుతుందని చెప్పి KFCకి వచ్చాను. సో మనకైతే చికెన్ ఫ్రైడ్ పీస్ చికెన్ అయితే ఆర్డర్ చేసిన.
కేఎఫ్సి 62 యువాన్ పడింది. ఒక డ్రింక్ కూడా ఆర్డర్ చేసిన. నేను ఆర్డర్ చేసింది ఇవే చూడొచ్చు, చికెన్ వింగ్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక ఆరెంజ్ జ్యూస్, అన్ని ఫ్రూట్ మిక్స్ జ్యూస్. ఫ్రెండ్స్, మనమైతే ఫోటో అనేది గీయించుకోవాలనుకుంటే మనం ఇక్కడ షాప్ దగ్గర ఈ నంజింగ్ స్ట్రీట్ దగ్గర ఒకసారి చూసుకోవచ్చు లొకేషన్. ఇక్కడ వచ్చేసి మనం ఫోటో గీయించుకోవచ్చు. ప్రైజెస్ వచ్చేసి ఒకసారి చూపిస్తా చూడండి. 1 పర్సన్ వచ్చేసి మనకు 78 యువాన్ తీసుకుంటారంట. ఒకసారి చూసుకోవచ్చు. ఏ సైజ్ ఫోటో అండ్ 8 ఇంచ్ అయితే 68 యువాన్ అంట. 2 పీపుల్ అయితేనేమో 136 ఉంది. ఇక్కడ కింద కూడా కోంబో చూసుకోవచ్చు. ఒకసారి చూసుకోవచ్చు, స్కెచ్ గీస్తారు ఇలా. చూడవచ్చు, ఇక్కడ ఇంతకుముందు తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది, సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుందామని వచ్చినాము. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ 1/2 అవర్ పెట్టుకుంటే 4 యువాన్లు తీసుకున్నారు మొత్తానికైతే. చూడవచ్చు, స్కెచ్ గీస్తున్నారు. ఇంతకుముందు అయితే ఒక ఫోటో కూడా గీశారు. ఇది మొత్తానికైతే ఇక్కడ నాంజింగ్ స్ట్రీట్లో మీరు వచ్చి ఫోటో తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి, 350 యువాన్లు అంట. ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలకి ఇదంతా స్పెషల్. ఇక్కడ చూడండి, పవర్ రేంజర్స్, చిన్నపిల్లలు చూసే పవర్ రేంజర్స్ ఉన్నాయి కదా, అవే బొమ్మలు ఇవి, పవర్ రేంజర్స్. ఇక్కడ చూడండి. అండ్ ఫ్రీ ఫైర్ ఆడితే ఫ్రీ ఫైర్ ఆడినప్పుడు ఇక్కడ గేమ్లో కొన్ని బొమ్మలు వస్తాయి, లైక్ అలాంటి బొమ్మలే ఉన్నాయి ఇక్కడ. సే హాయ్. హాయ్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనమైతే తిరగబట్టి దగ్గర దగ్గర 4-5 గంటలు అవుతుంది. ఒకసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఆశ్చర్యపోయేలా ఉంది. ఒకసారి చూడొచ్చు, పబ్లిక్ ఎంత మంది అవతల సైడ్ వెయిట్ చేస్తున్నారో చూడండి సిగ్నల్ కోసము. అసలు మామూలుగా కాదు. ఒకసారి చూడొచ్చు, అసలు బ్యూటిఫుల్ వ్యూ చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి బిల్డింగ్లు ఎలా ఉన్నాయో. అసలు లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. షాంఘాయిలో ఫేమస్ టవర్ ఇది, టీవీ టవర్. ఒకసారి చూడండి, ఈ టవర్ని చూడడానికి చాలా మంది పబ్లిక్ వస్తారు షాంఘాయికి. అసలు మామూలుగా లేదు ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడొచ్చు, ఇప్పుడు సిగ్నల్ పడ్డ వెంటనే ఎంతమంది పబ్లిక్ ఇంటర్చేంజ్ అవుతారో. ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ సైడు, అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ సైడు, అక్కడ సైడ్ అంతా చూసుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నారు ఈ టవర్ని చూడడానికి. ఒకసారి చూడొచ్చు ఎంత బాగుందో ఇక్కడ, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ ఇది. ఒకసారి చూడండి, షాంఘాయ్ అనగానే మనకు ఆ టవర్ కనిపిస్తుంది ఫోటోలో. షాంఘాయ్ సిటీ కొట్టంగానే మనకు మ్యాక్స్ అయితే ఈ టవరే కనిపిస్తుంది మీకు ఎదురుగా ఉన్నది. ఇది చాలా ఫేమస్ షాంఘాయిలో. చూడండి, ఇంకా మనమైతే దగ్గరికి వెళ్ళలేదు, సో దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి దూరం నుంచి వ్యూ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి ఎంత మంది చేంజ్ అవుతున్నారో ఒక్కసారి చూడొచ్చు మీరు. ఒకసారి చూడండి ఇక్కడ, ఒకసారి ఇటు సైడ్ చూడండి ఎంతమంది చేంజ్ అవుతున్నారో. చీమలు ఉన్నట్టే ఉన్నారు జనాలు అయితే. ఒకసారి చూడొచ్చు, ఓన్లీ వాళ్ళు క్రాసింగ్ చూసారా, ఓన్లీ ఆ జీబ్రా లైన్ నుంచే క్రాస్ అవుతున్నారు. ఒకసారి చూసుకోవచ్చు. మళ్ళీ ఈ మిడిల్ నుంచి జనాలు రావట్లేదు. సో అక్కడి నుంచి ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ప్లస్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి జీబ్రా క్రాస్ నుంచే లైన్ చేంజ్ అవుతున్నారు. మిడిల్ నుంచి అయితే ఎవ్వరు రావట్లేరు, చూసారు కదా, మిడిల్ నుంచి అయితే ఎవ్వరు రావట్లేరు. చూడొచ్చు, మళ్ళీ సిగ్నల్ పడ్డది. ఫైనల్గా అయితే మనం టవర్ దగ్గరికి వచ్చాం. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ.
చాలా బ్యూటిఫుల్ వ్యూ. ఒకసారి చూడండి, ఇక్కడ బిల్డింగ్స్ పైన అయితే మనకు చైనా ఫ్లాగ్ ఎగురుతుంది. ఒకసారి చూడండి ఎలా ఎగురుతుందో క్లియర్గా. అండి ఏరియా అంతా చూడండి, బిల్డింగ్స్ ప్రతి ఒక్క బిల్డింగ్ మీద చైనా ఫ్లాగ్ ఎగురుతుంది. ఒకసారి చూడండి, అది చూపిస్తాం మీకు ఎట్లుందో. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ వ్యూ కూడా. పబ్లిక్ అయితే పిచ్చి పిచ్చి జనం ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు, వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. సరే చూడండి పబ్లిక్. Tamam sen şunu da bir çek. Sen çek mi? Tamam. బ్యూటిఫుల్ లొకేషన్. హలో నీహా, హలో నీ హౌ నన్ను కూడా ఈమె లైవ్ లో చూపించుకుంటుంది. హాయ్ నీహా, 你好 నీహా, థ్యాంక్ యూ. 好帅 ఒకసారి చూడు, 好帅 థ్యాంక్ యూ. 我说 thank you ఆమె లైవ్ చేస్తుంది అక్కడ, నన్ను కూడా ఆమె లైవ్లో చూపించుకుంది. అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు మొత్తము నాన్జింగ్ రోడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాము. ఇక్కడ ఉన్న షాంఘాయిలో ఉన్న టవర్ను కూడా చూపించిన మీకు వీడియోలో. మొత్తం మీరు మొత్తం ఫుల్ వీడియోలో మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ సిటీ టూర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడే మనం రూమ్ దగ్గరికి వచ్చేసాం. ఈరోజు అయితే మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మొత్తం వాకింగ్లోనే మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన. ఇప్పుడైతే మనం హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా.